ప్రశాంతంగా పరవళ్ళు తొక్కుతూ, పంట భూముల్ని సస్యశ్యామలం చేస్తూ, తన ఒడిలో ఉండే ప్రజలందరికీ పట్టెడన్నం పంచే కృష్ణమ్మ, తన ప్రమేయం లేకుండానే ప్రళయ రూపం దాల్చిన ప్రకృతి ఆడే చదరంగంలో నిస్సహాయ స్థితిలో ఓ పావుగా మారి, తనను నమ్ముకున్న వారినే నట్టేట ముంచే భయానక పరిస్థితికి సచిత్ర సాక్ష్యమే ఈ డ్రోన్ విజువల్స్. వివరాల్లోకి వెళ్తే, జలదిగ్బంధనంలో దివిసీమ. కృష్ణానది బంగాళాఖాతంలో కలవడానికి ముందు పులిగెడ్డ అనే చోట రెండుగా చీలిపోతుంది. ఆ చీలిక మధ్య భాగంలో ఉన్న భూభాగమే దివిసీమ. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు అనే 3 మండలాలు ఈ ద్వీపంలో ఉన్నాయి. గత 3 రోజులుగా భారీ వర్షాలతో జనజీవనం అంతా అస్తవ్యస్తం అయ్యింది అనుకుంటే, అదే వర్షాల కారణంగా కృష్ణానదికి వస్తున్న భారీ వరద ప్రవాహ కారణంగా నదీ తీర ప్రాంతంలో ఉండే లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం చాలా బాధాకరం. చిత్రంలో మీరు చూస్తున్న వంతెన ఒంగోలు నుంచి కత్తిపూడి వెళ్ళేటువంటి నేషనల్ హైవే 216. ఇది పులిగెడ్డ మీదుగా వెళ్తుంది. ఈ బ్రిడ్జి కట్టకముందు దివిసీమను బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసి దివిసీమ సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చిన కిమ్ క్యాంపెల్ ఆక్విడక్ట్ ప్రస్తుతం పూర్తిగా నీట మునిగిపోయింది. సర్కిల్ భాగంలో ఉన్న ఆక్విడక్ట్ ద్వారా ఇప్పటికీ సాగునీరు అందడం విశేషం. దశాబ్దమున్నర కాలం పైనుంచి ఉపయోగంలోకి వచ్చిన ఈ కొత్త బ్రిడ్జి వలన ప్రస్తుతం దివిసీమకు బాహ్య ప్రపంచంతో భౌగోళికంగా సంబంధాలు తెగిపోకుండా ఉండడం సంతోషించాల్సిన విషయం. దివిసీమ చరిత్రలో ఇంత భయంకరమైన వరద చూడడం ఇదే మొదటిసారని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం వచ్చిన వరద తాలూకు అనుభవాలు కొందరు పంచుకోగా, అప్పటికంటే ఇప్పటి వరద చాలా దారుణంగా ఉందని కొందరు వాపోతున్నారు.